పేదలందరికీ మే నెల 26వ తేదీ అలసిన వారిని ఊరడించు మాటలు చదువుతున్నాను. సిలువను గూర్చిన వార్త, దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. సిలువ వైపు చూచుట ద్వారా మార్చబడిన జీవితమును గూర్చిన ఒక ఉదాహరణ గలదు. ఒక చిత్రకారుడు సిలువలో వేలాడుతున్న యేసు ప్రభు యొక్క చిత్రపటమును చిత్రించెను. అతడు యూదుడు. అతనికి క్రీస్తునందు విశ్వాసము లేదు. కొంతకాలం తరువాత అతడు ఒక యవనురాలి ప్రతిరూప చిత్రమును చిత్రించుటకు ఆరంభించెను. ఆ అమ్మాయి స్టూడియోకు వచ్చినప్పుడంతా ఆ శిలువ మీద ఉన్నది ఎవరని ఆ చిత్రకారుని ప్రశ్నించుచుండెను. ఆ ప్రశ్న అతన్ని కలవరపెట్టుటచే, దానిని గురించి నన్ను తొందర పెట్టకుము, ఇప్పుడు నేను నీ చిత్రమును గీయవలెను అనెను. ప్రతి దినము తన చిత్రము కొరకు ఆమె వెళ్ళవలసి వచ్చేటిది గనుక ఆమె ఆ శిలువపైనున్నదెవరు అని ప్రతిదినము అడుగుతూనే ఉండెను. చిట్ట చివరకు అతడు ఆమెకు శిలువను గూర్చిన కథ చెప్పవలసి వచ్చెను. క్రీస్తు ఎట్లు మరణించెనో, సమాధి చేయబడినో, ఎట్లు తిరిగి లేచెనో కొద్ది మాటలలోనే చెప్పెను. ఒక దినమున, నేను చనిపోతున్నాను, దయచేసి వచ్చి నన్ను చూడుము అని ఆ అమ్మాయి యొద్ద నుండి చిత్రకారునికి వర్తమానం వచ్చెను గనుక అతడు వెళ్ళెను. ప్రకాశమానమైన ముఖముతో ఆమె తన మరణ పడక మీద నుండుట అతడు చూచెను. ఆమె అతనితో, అయ్యా, నీకు నా హృదయపూర్వక వందనములు తెలుపవలెనని పిలిపించి తిని, ఎందుకనగా నీవు నాకు రక్షణ మార్గమును చూపితివి. నేనొక ఘోర పాపిని, నాకు మరణ గడియ వచ్చినది. కానీ నా ప్రభువు నా పాపములన్నిటినీ క్షమించెననెను. నీ పాపములు ఎట్లు క్షమించెనని చిత్రకారుడు అడిగెను. ఆమె అతనితో ఇట్లనెను, నేను నీ స్టూడియోలో ఆ చిత్రమును చూచినప్పటి నుండి, దాని కథను నీవు చెప్పినప్పటి నుండి నేను నెమ్మది లేకయుంటిని. నా పాపములన్నీ నాకు జ్ఞాపకమునకు వచ్చినవి. అప్పుడు నా పాపముల కొరకే క్రీస్తు చనిపోయినని గ్రహించి నా పాపములను ఒప్పుకొంటిని. నా పాపములన్నీ ఆయన క్షమించినని నాకు తెలియను అని చెప్పాను. ఆమె ఇంకను, నీ వలననే నేను నా రక్షకుని కలుసుకొంటిని. నేను చనిపోక మునుపు నీకు వందనములు చెప్పవలనని కోరితిని అని పలికెను. ఆ మాటలు చెప్పి ఆమె ప్రశాంతంగా మరణించినది. అప్పుడు ఆ చిత్రకారుడు, చాలా సంవత్సరముల నుండి ఈ శిలువ చిత్రము నా స్టూడియోలో ఉన్నది, కానీ ఇంతవరకు దాని మర్మమును నేను ఎరుగకుంటిని. ఇప్పుడు నేను శిలువలో గల శక్తిని తెలుసుకొంటిని అని అతడు తన పాపములు ఒప్పుకొని, ప్రభువా, నా పాపముల కొరకు నీవు మరణించినందుకు వందనములు అని ఏడ్చెను. ఆ తర్వాత అతడు శిలువ వేయబడిన యేసు ప్రభు యొక్క మరొక క్రొత్త చిత్రమును చిత్రించుటలో అనేక సంవత్సరములు గడిపాను. అది పూర్తి అయిన తరువాత ఆ చిత్రపటము క్రింద ఈ మాటలు వ్రాసెను, ఇదంతయు నేను నీ కొరకు చేసి తిని, నా కొరకు నీవేమి చేసితివి. కొంతకాలమునకే ఆ చిత్రకారుడు మరణించెను. ఆ చిత్రపటము బెర్లిన్లోని చిత్రకళా ప్రదర్శనశాలలో ఉంచబడినది. ఆ ప్రదర్శనశాలలోని చిత్రములను చూచుటకు అనేకులు వెళ్ళిడివారు. ఒక దినమున మిక్కిలి ధనవంతుడైన అధిపతి మంచి చిత్రపటమును కొనదలచి ఆ వస్తు ప్రదర్శనశాలలోని చిత్రములను చూచుటకు వెళ్ళెను. అన్ని చిత్రపటములను చూచుచు ఆ శిలువ చిత్రము యొద్దకు వచ్చెను. ఇదంతయు నేను నీ కొరకు చేసి తిని, నా కొరకు నీవేమి చేసితివి అను మాటలు అతనిని ఆకర్షించెను. ఆ అధిపతి ఆ చిత్రపటం నుండి తన దృష్టిని మరల్చలేకపోయెను. ఈ క్రింది మాటలు అతని హృదయంలోనికి చొచ్చుకొని పోయెను. ఆ చిత్రపటం అతనిని ప్రభు యొద్దకు ఆకర్షించినది. అది ఎంత జీవయుక్తముగా ఉన్నదనగా అతడు దేవుని సన్నిధిని అనుభవించెను. ప్రభువే తన ప్రక్కన నిలిచి ఈ మాటలు పలికినట్టు అనిపించినది, ఇదంతయు నేను నీ కొరకు చేసి తిని, నా కొరకు నీవేమి చేసితివి. నీ కొరకు నా చేతులలో మేకులు కొట్టబడినవి, నీ కొరకు నా పాదములు చీల్చబడినవి, నీ కొరకు నా వీపు కొరడాలతో కొట్టబడినది, నీ కొరకు నా ముఖముపై ఉమ్మివేయబడినది, నీ కొరకు నా తలపై ముళ్ళ కిరీటం పెట్టబడినది. మరి నా కొరకు నీవేమి చేసితివి. ఆ అధిపతి ఆ స్థలమును వదలలేకపోయాను. తనలో తాను నా కొరకే అని అనుకొనుచుండెను. అతని పాపములు ఒక్కొక్కటి జ్ఞాపకమునకు వచ్చినవి.
ఆయన నా కొరకు మరణించెను అని ఏడ్చెను. కన్నీరు అతని చెక్కిళ్లపై నుండి కారుచుండెను. అక్కడే నిలిచి గంటల కొలది కన్నీరు కార్చుచుండెను. కావలివాడు వచ్చి, అయ్యా, ఆలస్యమగుచున్నది, నేను ఇంటికి వెళ్ళవలెనని పలికెను. ఆ అధిపతి ఆ చిత్రపటమును కొని తన ఇంటికి తీసుకొని పోయాను. ఫలితముగా అతడు తనకున్నదంతయు అమ్మి సువార్త కొరకు ఉపయోగించాను. ప్రభువా, నీవు నా కొరకు ఎంతో చేసితివి, ఇప్పుడు నా సమస్తము నేను నీకిచ్చుచున్నాను అనెను. ఆ విధముగా అతడు మొరేవియన్ మిషన్ స్థాపించను. అప్పటి నుండి అనేక దేశములలో సువార్త శక్తితో ప్రకటించబడి లక్షలాది ప్రజలు సిలువ వైపు ఆకర్షించబడిరి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.